ఆరోగ్యశ్రీ రూపొందించినటువంటి తొలినాళ్లలో తద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వరకు నష్టపోతాయని అనేక వాదనలు వినిపించాయి. వారు దానికి తగ్గట్టుగానే చాలా ప్రణాళికలు కూడా రచించారు. కానీ మీరు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ వల్ల సత్ఫలితాలు ఎక్కువ ఉన్నాయి, ఆరోగ్యశ్రీని కొనసాగించాలని కూడా మీరు చెప్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఆరోగ్యశ్రీ వచ్చిన కొత్తలో గట్టిగా దండెత్తిన వాళ్ళని అవ్వకండి. కారణం ఆరోగ్యశ్రీ తప్పని కాదు, ప్రాథమిక ఆరోగ్యాన్ని ఇవ్వకుండా ఆసుపత్రి చికిత్స, అందులో తృతీయ స్థాయి వైద్యము అనగానే ఖర్చు పెరుగుతుంది, ఫలితం తగ్గుతుంది. కానీ సమగ్రంగా కనుక వ్యూహాన్ని ఏర్పాటు చేసి, ప్రాథమిక ఆరోగ్యాన్ని బాగా ఏర్పాటు చేసి, తృతీయ స్థాయి వైద్యాన్ని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరింత సౌకర్యాలు, సేవలు, డబ్బులు పెంచి అక్కడ అందించి ఏర్పాటు చేస్తే ఆరోగ్యశ్రీ సరైన నమూనా. కాలక్రమేణా ప్రభుత్వం కూడా తృతీయ స్థాయి వైద్యాన్ని తగ్గించలేకపోయింది, కానీ కొంత ఖర్చు పరిమితి చేయటము, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా జరిగేందుకు ఏర్పాటు చేయడం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం చాలా శాస్త్రీయంగా 100% ప్రామాణికంగా జరిగేట్టు చేయాలని చెప్పి తృతీయ స్థాయి వైద్యాన్ని తీసేయటము, దానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి చికిత్స అందేందుకు సర్వ హంగుల్ని ఏర్పాటు చేయటము, వనరులను కేటాయించడము, అన్ని వ్యాధులకి కలిపేట్టు ఏర్పాటు చేయటము, చిన్న నర్సింగ్ హోమ్ని ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకోవటము, ఈ మార్పులు కావాలి. కాబట్టి నమూనా సరైనది, ఈ మార్పులు మాత్రం అవసరము నిజంగా ఫలితాలు ఇవ్వాలంటే. కానీ ప్రాథమిక ఆరోగ్యం లేకుండా ఉంటే డబ్బెంత ఖర్చు పెట్టినా ఒక మర్మం ఉంది దీనిలో. ఆరోగ్యశ్రీ మీద తెలుగునాట చాలా ఖర్చు పెట్టాం మనం 2007 నుంచి 2021, 14 సంవత్సరాల్లో. బహుశా నా దగ్గర సరిగ్గా అంకెలు నేను చూడలేదు, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1400-1500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో ఒక 700-800 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2100-2200 కోట్లు ఆరోగ్యశ్రీ మన ఖర్చు పెడుతుంది. ఈ 15 ఏళ్లలో ప్రతి సంవత్సరం అంత ఖర్చు కాదు, మొదట్లో కొంచెం తక్కువ ఉంది కదా, ఒక 20-25 వేల కోట్లు ఖర్చు అయి ఉంటుంది. 20,000 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. ఏమైంది? ఆసుపత్రిలో ఆపరేషన్ కావాలి లేకపోతే మరొకటి కావాలనే పేదలకి కనీసం ఆ డబ్బులు ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఆర్థికంగా ఊరట వచ్చింది, మంచిదే. కానీ ఆరోగ్యం ఏమైనా బాగుపడింది? ప్రజారోగ్యం బాగుపడింది చూడడం కోసం కొన్ని ప్రామాణికమైన సూత్రాలు ఉన్నాయి. డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటారు, డైలీ అంటారు. లేకపోతే మొత్తం అక్కడ మోర్టాలిటీ, మార్బిడిటీ మన అంకెలు చూడవచ్చు. మనం మరణాలు ఎన్ని ఉన్నాయి, వ్యాధులు ఎన్ని వస్తున్నాయి, ఏ రకంగా ఉన్నాయి, రకరకాల అంకెలు ఉన్నాయి. అక్కడ ఏం పెద్దగా మార్పు లేదు. ప్రజల మీద భారం తగ్గింది. జేబుల్లో పెట్టే ఖర్చు బదులు ప్రభుత్వం భరాయిస్తోంది, ఆ మేరకు మంచిదే. కానీ ఆరోగ్యం పెద్ద బాగుపడలా. అది అవసరం లేదని కాదు, అవసరం ఉంది. కానీ ప్రాథమిక ఆరోగ్యాన్ని బాగు చేయకుండా, అందరికీ టీకాలు, పారిశుధ్యము, మంచినీళ్ళు సరిగ్గా అందకుండా, పౌష్టికాహారము జీవితంలో సరైన అలవాట్లు లేకుండా, మనకి ఫ్యామిలీ డాక్టర్ మనకు నచ్చిన వాళ్ళు అందుబాటులో ఉండి చిన్న జబ్బు అయినా సరే వెంటనే అందుకుని మనకు పెద్దది కాకుండా కాపాడే ఏర్పాటు చేయకుండా, ఇవన్నీ సరిగ్గా జరగకుండా మీరు కేవలం ఆసుపత్రి ఆధారంగా జబ్బు రాగానే పెద్ద ఆసుపత్రికి పరిగెట్టిపోయి పెద్ద ఆపరేషన్ చేయించుకోవటం అనే పరిస్థితి వచ్చినట్టయితే ఖర్చు అమాంతం పెరిగిపోతుంది, ఫలితం చాలా తక్కువ ఉంటుంది. అమెరికా దానికి ఒక గొప్ప ఉదాహరణ. అమెరికా ఈవేళ ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ కలిపి ₹100 వాళ్ళకి సంపాదన ఉంటే ₹20 ఆరోగ్యం మీద ఖర్చు పెడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశం అంత ఖర్చు పెట్టట్లా. 18 నుంచి ₹20 ఖర్చు పెడుతున్నారు. దానిలో సగం ప్రభుత్వం పెడుతోంది. అమెరికా చాలా సంపన్న దేశం, మనలాంటి పేద దేశం కాదు. అంటే వాళ్ళు పెట్టే ఖర్చు ఇంత అంత కదా. అమెరికాలో ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు, ఇది చాలామందికి ఇది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగం కానీ కలిపి ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు $24 ట్రిలియన్ వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ ఉన్నది. దానిలో 18% అని చెప్పంటే $24 ట్రిలియన్ మరి దాదాపు $4 ట్రిలియన్ పైచిలుకు, $4.5 ట్రిలియన్. అంటే భారతదేశ జాతీయ ఆదాయం కంటే ఎక్కువ డబ్బు. మంది $3 ట్రిలియన్ మన జాతీయ ఆదాయం. భారతదేశం అంతకంటే 4 రెట్ల జనాభా ఉన్న దేశం మొత్తం జాతీయ ఆదాయం కంటే ఇంకో దాదాపు 50% ఎక్కువ డబ్బుని అమెరికాలో ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు. దానిలో సగం డబ్బుని ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఊహించనంత డబ్బు. కానీ అమెరికా ప్రపంచంలో ఆరోగ్యంలో ఏ స్థాయిలో ఉందని ర్యాంకింగ్లు ఉన్నాయి వివిధ ప్రమాణాల ప్రకారం. 35వ స్థానంలో ఉంది. అంటే సంపన్న దేశాలు ప్రపంచంలో 35, 37 ఉన్నాయి. 37లో 35వ స్థానంలో ఉంది, దాదాపు అట్టడుగున ఉంది. మనం ప్రాథమిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పారిశుధ్యానికి, మంచినీళ్ళకి, మరి టీకాలకి, పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా
తొలి దశలోనే వ్యాధులు నివారించడము, లేకపోతే వ్యాధులు చికిత్స ఇవ్వటము, తొలి దశలో తొందరగా వ్యాధులు గుర్తించడము, చికిత్స చేయడము, దీనికోసం గట్టి ఏర్పాట్లు చేయకుండా ఆసుపత్రులు, శస్త్రచికిత్సలు, చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంటు, పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్స్, నిపుణులు దాని మీద ఆధారపడితే కరెక్ట్గా అమెరికాలో ఏం జరుగుతుందో మనకు అదే జరుగుతుంది. ఖర్చు ఇబ్బడిమొబ్బడిగా పెరుగుతుంది, ఆ మేరకు ఆరోగ్యం అందదు. అంచేత ఇప్పుడు సమగ్రంగా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ అవసరం, కానీ ప్రాథమిక ఆరోగ్యం లేకుండా ఉంటే అమెరికాలో జరుగుతుంది. అందుకని ఆనాడు ఈ దారిన పోయినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ ఆసుపత్రులు చుట్టూ తిరుగుతుంది, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టుబడి పెరుగుతున్నాయి. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రి ఒక ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం చేయాలంటే ఆసుపత్రుల పేర్లు చెప్పడం, ఇతర రాష్ట్రాల పేర్లు ఉన్న ఉదాహరణకి 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి ఆసుపత్రి నిర్మాణం కోసం, ఒక్కొక్క పడకకి. అంటే 100 పడకల ఆసుపత్రి కావాలంటే 150-200 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక గాంధీ ఆసుపత్రిలో 1100 పడకలు అధికారికంగా ఉన్నాయి, 1800 పడకలు నిజానికి నడుస్తున్నాయి. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పెద్ద ఆసుపత్రుల్లో పడకలు 100 ఉంటే 150 మంది 200 మంది పేషెంట్ ఉంటారు, ఫ్లోర్ బెడ్స్ వగైరా వేసి నడిపిస్తుంటారు. మరి 1800 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయాలంటే ఇవాళ ప్రైవేట్ రంగంలో 1800 ఇంటూ 1.5 వేసుకుంటే కనీసం 2700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. క్యాపిటల్ కాస్టే. 1800 పడకలకి రేపు పొద్దున ప్రతి సంవత్సరం పెట్టే ఖర్చు 1800 కోట్లకి తగ్గదు. గాంధీ ఆసుపత్రికి మనం ఇస్తున్న డబ్బు ఈవేళ 150 కోట్లు. కాబట్టి మనం ప్రాథమిక స్థాయి ఆరోగ్యాన్ని బాగు చేయకుండా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రభుత్వాలు అక్కడ ఆ భారం భరించినా కూడా బడ్జెట్ అంతా ఖాళీ అవుతుంది, ఆరోగ్యం అంత బాగుపడదు. అందుకనే ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఖచ్చితంగా అవసరం. కానీ ఇప్పుడు ఫలితాలు ఇస్తుంది ప్రాథమిక ఆరోగ్యాన్ని గట్టిగా చేసి, సమగ్రంగా తృతీయ స్థాయి దానికి వేరే ఏర్పాట్లు చేసి, ఈ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం చేసుకుని, ఊరికే గుడ్డెద్దు చేలబడ్డట్టుగా ఖర్చులు పెట్టడమే పరిష్కారం కాదు, ఆ ఖర్చు వల్ల ఫలితం రావాలి మన ప్రజలకు ఆరోగ్యం రూపంలో అన్నది అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా శాస్త్రీయంగా రూపొందిస్తే ఆ ప్రయత్నం ఇప్పుడు చేశాం మనం. కాబట్టి ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఈ పూట ఏదో వాళ్ళు చెప్పారు, ఎవరో ప్రైవేట్ ఆసుపత్రి వారు వస్తారు, ఇంత కోట్లు ఖర్చు పెట్టారు, వాళ్ళది కొన్ని చెప్తారు అమెరికా నమూనా. ఎందుకంటే మనందరికీ అమెరికా శిరోధార్యం కదా. కాబట్టి అమెరికా అన్నింటిలో మన ఆదర్శప్రాయం కాదు, చాలా విషయాలు ఆదర్శప్రాయం, కానీ కొన్ని విషయాలు అమెరికా పద్ధతులు సరైనవి కాదు. అమెరికాలో తుపాకులు అదే పనిగా ఉంటాయి, 30 కోట్ల తుపాకులు ఉన్నాయి. అలాగే మన దేశం తుపాకులు ఉండాలంటే అందుకని మూర్ఖత్వం ఏమైనా ఉందా? కాబట్టి మన పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాలి. అన్నింటిలో ఒక దేశాన్ని ఇప్పుడు బ్రిటన్ ఆదర్శంగా తీసుకోండి, అద్భుతంగా చేస్తున్నారు. అక్కడ ప్రజల మీద భారం లేదు, అక్కడ బాగా ఖర్చు పెడతారు, సంపన్న దేశం కాబట్టి వాళ్ళు భరించగలరు. మనకంత అవసరం లేదు, మన చేతనానంత పెడదాం. కానీ ఆ నమూనా తీసుకుందాం. మన నమూనా ఇప్పుడు కూడా మన పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు బాగా చేస్తున్నారు, ఫలితాలు ఎట్లా వస్తున్నాయో చూసి దాన్ని బట్టి నేర్చుకోవాలి మనం. ఆయుష్మాన్ భారత్ మీరు ఆ పుస్తకాన్ని చూసినట్టయితే దేశం మొత్తంలో ఆయుష్మాన్ భారత్కి ఒక 30-35 వేల కోట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం పెడుతున్న ఖర్చు నాకు తెలిసినంత వరకు 7-8 వేల కోట్లు. నమూనా ఉంది, ఒక పునాది పడింది.